హాయ్ టు ఆల్. ఇవాళ నేను చెప్పబోయే ఆలయం వచ్చేసరికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనమాట. నెమలి ఊరి దగ్గర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గంపలగూడు మండలం వైపు నుంచి వెళ్తుంటే ఈ నెమలి అనేది మనకి తగులుతుంది. ఈ ఊరు అనేది అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వచ్చేసరికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట. మనకి వినాయకుడు ఒకవైపు ఏమో నాగరాజు ఉంటారు. అండ్ దాని పక్కనే అనమాట లోపల స్వామివారిని శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకునే దారి అనేది. సో అది తీయకూడదు కాబట్టి అక్కడితో నేను కట్ చేశాను. ఆలయం అయితే చాలా పెద్ద ఆలయం అనమాట. టెంపుల్ అయితే చాలా పెద్దది. నేనైతే కనుక కొంచెమే తీశాను. దాంట్లో వివరంగా అయితే పంతులు గారు నాకు చెప్పారు ఈ వేణుగోపాల స్వామి ఆలయం అనేది అసలు ఎలా వచ్చింది ఏంటి అని దాని వివరంగా అయితే నేనైతే మీకు క్లుప్తంగా చెప్తాను. అసలు మామూలుగా అయితే ఇవన్నీ అయితే పొలాలంట. అక్కడ ఉన్న పొలాలతోనే మట్టి తీసి తవ్వాలని చెప్పి గుణపంతో ఒక దెబ్బ వేయంగానే అక్కడ ఒక శబ్దంలాగా వచ్చింది. మళ్ళీ ఇంకొక దెబ్బ వేయంగానే ఇంకో శబ్దంలాగా వచ్చి ఆ దెబ్బ వేసిన మనిషికి అయితే కనుక కళ్ళు అయితే కనపడలేదు. ఏంటా కళ్ళు కనపడట్లేదని చెప్పి తను కూడా భయపడి ఆపంగానే అక్కడ ఉన్న చుట్టుపక్కలందరూ వచ్చి తను ఎక్కడైతే గుణపంతో దెబ్బ వేసి అక్కడ శబ్దంలాగా వచ్చిన ప్లేస్లో తవ్వంగానే శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం అయితే కనపడింది. ఆ ఆలయంలో ఆ విగ్రహం అనేది అందరికీ సాక్షాత్కరించిన ముఖ్యమైన చాలా విశిష్టమైన రోజు ఏది అంటే కనుక శ్రీరామ నవమి రోజు శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం అయితే కనపడింది అనమాట. చాలామంది అక్కడ ఊర్లో వాళ్ళందరూ పాలాభిషేకంతో స్వామివారిని తీసి ఊరి లోపల ప్రతిష్ఠించుదామని అనుకోగానే అక్కడ ఒక వ్యక్తికి మాటలు కూడా రావు. ఆ వ్యక్తికి సాక్షాత్కరించి ఏమని చెప్పారంటే ఎక్కడైతే నన్ను తీశారో అక్కడే నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పంగా సో ఊర్లో వాళ్ళందరూ స్వామివారిని ఎక్కడైతే తీశారో అక్కడే ప్రతిష్ఠించారు. అది అన్నమాట అక్కడ జరిగింది. ఈ విగ్రహం కూడా ఇప్పటిది కాదంటండి, ద్వాపర యుగాంతం నాటిది. ఇక్కడ ఋషులు తపస్సు చేసుకుంటే ఆయన శిలారూపాన్ని ఇక్కడికి ఇచ్చి వెళ్ళిపోయారని పంతులు గారు నాకు వివరించారు. అదే నేను మీకు చెబుతున్నానండి. స్టార్టింగ్ చెప్పా కదండి విగ్రహం అనేది ఎలా కనబడిందో. ఆ మనిషికైతే చూపు అయితే పోయిందనమాట. సో ఆ తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతుంటే అప్పుడు స్వామివారు అయితే చెప్పారనమాట, ఒక దెబ్బకైతే కనుక ఫ్లూట్ అయితే కనుక ఒకవైపు చిన్నాభిన్నమైంది, ఇంకో దెబ్బకి ఇంకోవైపు ఫ్లూట్ అయితే చిన్నాభిన్నమైంది, మూడో దెబ్బకి నన్ను నేను రక్షించుకోవడానికి తనకు చూపు అయితే పోయింది. కానీ వెండి కడియం అవుతే నా కాలికి ఒకటి చేయించి పెడితే మళ్ళీ చూపు వస్తుందని చెప్పారు. అలానే ఆ తల్లిదండ్రులు అయితే వెండి కడియం అయితే శ్రీ వేణుగోపాల స్వామికి కాలికి చేయించి అయితే పెట్టారు. ఎమ్మటే చూపు అయితే వచ్చింది. అప్పటి నుంచి ఈ గుళ్ళో ఏదనుకుంటే అది ఎమ్మటే జరుగుతుందని చెప్పి చాలా బాగా వివరించారండి. గుడి గోపురానికి ఎదురుగా ఉంటుందండి కళ్యాణ మండపం అని చెప్పి, అది కూడా మీకు వీడియోలో అయితే నేనైతే చూపిస్తున్నాను. చాలా చాలా పెద్ద గుడి అండి. మీకు వేణుగోపాల స్వామిది ఎలా ఉంటుందో మీకు ఇక్కడ వీడియో పైన ఒక డ్రాప్ షేప్లో కూడా పెట్టాను. దాని గురించి కూడా నేనైతే చెప్తాను. మీరు ఎలా వెళ్ళొచ్చు అంటే కనుక నేను 1 డే బ్యాక్ పెట్టా కదండి, శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ మేడూరు, గంపలగూడ మండలం శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నెమలి, శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ మేడూరు, గంపలగూడ మండలం, ఈ 2 టెంపుల్స్ చూడొచ్చు. సబ్స్క్రైబ్.